హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష వ్లాగ్స్. ఈ వీడియోలో పైపింగ్ వేయటం చాలా కష్టంగా ఉందా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఆపట్ క్లాత్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ గ్యాప్తో క్రాస్గా మనం ఇలా కట్ చేసుకోవాలి. స్ట్రైట్ కాదండి, క్రాస్లోనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్స్కి ఎలా పైపింగ్ వేసుకోవాలి, ఇన్విజిలింగ్ పైపింగ్ అనేది ఎలా స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను థ్రెడ్ తీసుకున్నాను. మీరు ఏ సైజ్ థ్రెడ్ యూజ్ చేస్తారో అలా తీసుకొని థ్రెడ్ అనేది ఇలా మిడిల్కి మనం తీసుకున్న 1 ఇంచ్ క్లాత్కి ఇలా మిడిల్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనం లోపల పెట్టేసుకున్న థ్రెడ్కి టైట్గా పట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా బార్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా పూర్తిగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మనకి టైట్గా థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రాస్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచు గ్యాప్తో ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. చూసారు కదా, నీట్గా ఇలా రెడీ చేసుకున్నాము మనం పైపింగ్ థ్రెడ్ అనేది. ఇప్పుడు వచ్చేసి మీరు హ్యాండ్స్ కట్ చేసుకొని ఉంటారు కదా, హ్యాండ్ని ఇలా ఒకటి తీసుకోవాలి. లెఫ్ట్ కానీ రైట్ కానీ. మనకి మెయిన్ క్లాత్ వచ్చేసరికి మీరు సాదా సీదా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఒక హ్యాండ్ తీసుకొని హ్యాండ్ పైన మనము రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ థ్రెడ్ని ఇలా ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం ఇందాక థ్రెడ్కి మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ మీదే ఇప్పుడు మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అదే ఖర్చుతో మనకి స్టిచ్ అనేది రావాలి, లేదంటే మనకి పైపింగ్ అనేది నీట్గా రాదు ఫ్రెండ్స్. అదే స్టిచ్ మీద రావాలి. చూడండి, మొత్తం కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రాస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది మీరు సాదా సీదా చూసుకొని మనకి లోపలకి వెళ్ళిపోతుంది కదా, సో మనకి లైట్ కలర్ అనేది పైన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ కింద పెట్టేసుకొని మనం ఇందాక వేసుకున్నాం కదా స్టిచ్, అదే స్టిచ్ మీద సర్చ్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. అటు ఇటు స్టిచ్ అనేది కొంచెం కూడా అటు ఇటు పోకుండా స్టిచ్ మీదే రావాలి, అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా చుట్టూరు సర్చ్ చేసుకుంటూ మనం అదే స్టిచ్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చూసారు కదా, మొత్తం కూడా ఇలా అనేది వేసుకోవాలి స్టిచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి టర్న్ చేసుకున్నట్లయితే చూడండి, మనకి ఎంతో నీట్గా వచ్చింది పైపింగ్ అనేది. ఇలా రెండు కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకొని పైపింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి మిడిల్లో స్టిచ్ అనేది రావాలి ఫ్రెండ్స్. పైపింగ్ క్లాత్ మీద స్టిచ్ అనేది పడకుండా పక్కన నీట్గా పడేటట్టుగా చూసుకోవాలి. పైపింగ్ మీద స్టిచ్ పడినట్టయితే నీట్గా ఉండదు, దారం కనపడుతూ ఉంటుంది. సో పైపింగ్ మీద పడకుండా స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/4 ఇంచు మార్జిన్ పెట్టేసుకొని మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. అది మీ చాయిస్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అలానే వదిలేయచ్చు. ఇలా వేసుకున్నట్లయితే మనకి ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది హ్యాండ్ అనేది. చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇలా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత హ్యాండ్ అనేది ముడతలు లేకుండా సర్చ్ చేసుకుంటూ హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి. చూసారు కదా, మీకు నచ్చిందా? అయితే
లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేనండి, మనకి పైపింగ్ వేసుకోవటం చాలా ఈజీగా ఈ వీడియోలో చూపించాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్.